పార్వతీపురం నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు సైతం పక్కా రహదారుల నిర్మాణమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర స్పష్టం చేశారు. పార్వతీపురం నుంచి వల్లరిగూడెం వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర రహదారి అభివృద్ధి పనులకు ఆయన ఘనంగా శంకుస్థాపన చేశారు. నాబార్డ్ ఆర్డీఎఫ్ నిధుల నుంచి కేటాయించిన 2 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రహదారిని ఆధునీకరించామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారులు అధ్వానంగా మారి గుంతలమయమైన రోడ్ల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తుందని తెలియజేశారు. ఆర్ఎండ్బి అధికారులు ఈ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అభివృద్ధి పనులకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు, రాష్ట్ర కొప్పలవెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గొట్టాబు వెంకటనాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం నుంచి మన బాలగొడవ నుంచి వల్లరగూడెంకి ఆర్ఎన్బి రోడ్డు, బీటీ రోడ్డు శాంక్షన్ చేసుకోవడం జరిగింది నాబార్డు నిధుల ద్వారా. దీంతో పాటు మీ అందరికీ తెలిసిందే మన పులిగుమి రోడ్డు ఎంత అద్భుతంగా చేసుకున్నామో అదే విధంగా బాలగొడవని కలుపుకుంటూ వల్లరగూడెం వరకు రోడ్డు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే గత 5 సంవత్సరాల్లో పార్వతీపురం మొత్తం కూడా గోతులమయం, గుంతలమయం, చాలా వరకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి 2 సంవత్సరాలు అవ్వలేని టైంలోనే పార్వతీపురంలో మేజర్ రోడ్లన్నీ కూడా మరామతులు చేసుకోవడం జరిగింది. గుంతలన్నీ పూడ్చడం జరిగింది. ఎక్కడైతే ఆవశ్యకత ఉందో అక్కడన్నీ కూడా కొత్త రోడ్లు పెట్టుకోవడం కూడా జరిగింది. ఒక పిఆర్ చేసుకుంటున్నాం, ఒక పక్క ఆర్ఎన్బి చేయించుకుంటున్నాం, అలాగే నాబార్డు నిధులు తీసుకోవడం జరుగుతుంది, అలాగే మన నదులు తీసుకోవడం జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో ప్రతి చోట కూడా రోడ్డు కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే పార్వతీపురానికి ప్రతి మండలానికి మీరు కన్సిడర్ చేసుకుంటే మండలానికి దాదాపుగా 10 మేజర్ బీటీ రోడ్లు, దాదాపుగా అన్ని విలేజెస్ని కలిపే విధంగా మనం కనెక్టివిటీ పెంచుకోవడం జరిగింది. ఈ రోడ్డు ఈరోజు శంకుస్థాపన జరిగింది. కరెక్ట్గా 4 రోజుల్లో మళ్ళీ కూడా ఈ రోడ్డు ఓపెనింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఓపెనింగ్ పెట్టుకొని బాలగొడవ, వల్లరగూడెం ఈ టౌన్లో ఉండే మన బెల్గం వాళ్ళందరికీ కూడా మంచి సదుపాయంతో, ఎక్స్టెన్షన్తో ఈ రోడ్డు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లకి, అలాగే రహదారులకి, బీటీ రోడ్లకి, గ్రామాలకి అన్నిటికీ కనెక్టివిటీ పెరిగిందనే విషయాన్ని నేను ప్రత్యేకించి చెప్పాల్సిన లేదు. ఎవరిని పోయి అడిగినా, ఏ గ్రామానికి మీరు వెళ్ళి అడిగినా మీకే స్పష్టంగా కనిపిస్తాయి. ఎవరైతే ఏమీ జరగలేదని మాట్లాడుతున్న ఈ వైసీపీ బ్యాచ్ ఉందో వాళ్ళు కూడా మీ వేసిన రోడ్ల మీద వెళ్తున్నారు, ప్రశాంతంగా వస్తున్నారు. అది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వేసిన రోడ్లనే విషయాన్ని మర్చిపోయి ఏం జరగలేదు అంటున్నారు. ఆడు వెళ్తున్న రోడ్డు కూడా మేము వేసిందే, వాళ్ళు వెళ్తున్న కార్లు కూడా మేము వేసినవే, వాళ్ళు నడుస్తున్న సీసీ రోడ్లు కూడా మేము వేసినవే. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా కానీ అభివృద్ధి చూస్తూ మళ్ళీ ఏం జరగలేదు అనే ఒక మాట